హలో అండి. వెల్కమ్ టు డే 12 ట్రైనింగ్ వీడియో. యాక్చువల్లీ మీటింగ్ అయిపోయిందండి. నేను రికార్డ్ చేయడం అనేది మర్చిపోయాను ఇవాళ. సో నేను మళ్ళీ ఇది రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ థింగ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అనమాట. ఇంకొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చారండి మీటింగ్కి. ఆ, అందరూ కూడా చాలా మంది వచ్చారు. సంధ్య గారు, ప్రసన్న గారు, రేష్మ గారు, దివ్య గారు, రఫీ గారు, వీణా గారు, ఆ, నాగిని గారు అందరూ వచ్చారు. ఆ మీటింగ్ కూడా చాలా బాగా చాలాసేపు జరిగింది. ఇవాళ ఏంటంటే ఈ మీటింగ్ లో నేను చెప్పింది నేను మీకు షేర్ చేసుకుంటాను. చాలా ముఖ్యమైన విషయాలండి. ఆల్రెడీ మీకు ఇది చెప్పిన స్క్రీన్ షాట్ కనిపిస్తుంది అనుకుంటా అందరికి వీడియోల నుంచి. సో స్క్రీన్ షేర్ వస్తుంది కదా, వస్తుందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ స్టెప్స్ చూసారా? సపోర్ట్ చార్ట్ అంటే మనం కొత్త వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత ఏమేంటి వాళ్ళకి స్టెప్స్ చెప్పాలి అనేది ఒక క్లారిటీ అన్నమాట. ఇక్కడ అన్ని తెలుసు, మీకు తెలుసును. అంటే జాయిన్ అయిన వాళ్ళందరికీ ఆల్రెడీ చెప్పాను, తెలుసును. అయితే కొత్తగా మీరు జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేసిన తర్వాత మీరు చెప్పాలి కదా. అదేంటో క్లారిటీగా మీరు చెప్పగలిగేలాగా ఒక చిన్న ఇమేజ్ అన్నమాట. ఇది కంపెనీ వాళ్ళే మనకి ఇచ్చారు ఇది. సో ఇదేంటంటే సపోర్ట్ చార్ట్, గోల్ సెట్టింగ్, ప్రాస్పెక్ట్ లిస్ట్, సెల్ఫ్ యూజ్, షేర్, స్పాన్సర్, స్ట్రక్చర్, రోల్ మోడల్, పర్సనల్ ప్రోగ్రెస్, డూప్లికేషన్, ఇవన్నీ అన్నమాట. అయితే సపోర్ట్ చార్ట్ అంటే ఏంటి? సపోర్ట్ చార్ట్ అంటే మీరు జాయిన్ చేసిన వెంటనే వారికి ఏం చెప్పాలి, వాళ్ళకి అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏంటి అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక కొత్త ఆఫీస్లో జాయిన్ అయ్యారనుకోండి, గాబరా వేస్తుంది ఫస్ట్ డే వెళ్ళి కూర్చుంటారు మీరు డెస్క్ ముందు. ఏం చేయాలో తెలియదు, కొత్త కొత్తగా ఉంటుంది. పక్క వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఏంటి ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. బాస్ ఏదో చెప్పారు, దీని అర్థం ఏంటి, బాస్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలాగా పక్క వాళ్ళతో గుసగుసలు మొదలు పెడతాను కదా. సో వాళ్ళలో కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా క్యూరియాసిటీ, కొత్తగా ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి కూడా బాగా క్యూరియాసిటీ ఉంటుంది, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అని చెప్పేసి. నేను ఫ్రెండ్ చేసుకుంటానని కూడా అనుకునే రోజులు కూడా ఉండేవి. ఇప్పుడు కూడా అంతే అనుకుంటా. అంటే నేను ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆ, విన్న వాళ్ళని బట్టి చెప్తున్నాను అనమాట. అయితే ఏంటంటే అలాగే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా ఉంటుంది, ఏదో చేసేయాలని ఆతృత. ఏంటేంటో ఇక్కడ అన్ని చెప్పారు, చాలా లక్షలు వస్తాయని చెప్పారు, ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఆతృతగా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అన్ని మీరు చెప్పాలన్నమాట. సో అది ఎలాగ సాధ్యం అవుతుందంటే, కంపెనీ మీకు ఇచ్చిన ఫైల్స్ వలన సాధ్యమవుతుంది. కంపెనీ కొన్ని వివరాలు మీకు ఇచ్చాయి, అది మీరు ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళకి చెప్తే వచ్చిన వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గాను చాలా హ్యాపీగాను ఫీల్ అవుతారు అనమాట. అవి ఏంటంటే సపోర్ట్ చార్ట్ అండి. సపోర్ట్ చార్ట్ అంటే ఏంటి, మీరు మీతో పాటు మీ పైన ఎవరెవరు ఉన్నారు, మీ డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్, తర్వాత ప్లాటినం డైరెక్టర్, బ్లాక్ డైమండ్ డైమండ్, గ్లోబల్ డైమండ్ డైరెక్టర్, ఇలాగా రకరకాల డైరెక్టర్లు అందరూ ఉంటారండి. వాళ్ళందరూ కూడా సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. వాళ్ళ నెంబర్లన్నీ కూడా మీ దగ్గర ఉండాలి వాళ్ళకి ఇవ్వడానికి. సో వాళ్ళకి మీరు ఈ నెంబర్లు ఇచ్చి, మీరు ఎప్పుడైనా ఎవరు ముందు నాకు ఫోన్ చేస్తారు, నేను దొరకకపోతే ఈ పైన నా పైన ఈయన ఉన్నారు, ఈయనకి ఫోన్ చేస్తారు, వారు దొరకకపోతే ఆ పైన ఇంకొకరు ఉన్నారు, ఆయనకి ఫోన్ చేస్తారు, లేకపోతే గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఏదైనా ఎప్పుడైనా సరే మీకు పూర్తి సిస్టమ్ మీ చేతిలో ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే అందరూ కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు, 1 by 1. మీరు ఫస్ట్ నాకు కాల్ చేసి నేను అందకపోతే ఇంకో ఈ నెంబర్స్ కూడా ఉన్నాయి మీకు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఎవరైతే హెల్ప్ కావాలని అటు ఇటు చూస్తున్నారో వాళ్ళందరి గురించి కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి పరిచయం కూడా చేయించవచ్చు. ఆ తర్వాత వాళ్ళకి చేతిలో నెంబర్లు ముందు ఇచ్చేయాలండి.
అర్థమైందా? వాళ్ళని ఒక గ్రూప్‌లో పెట్టేయాలి. అలా పెడితే ఏంటంటే వాళ్ళకి కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది. ఓహ్! నేనే కాదు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు. అందరూ సక్సెస్‌గా వెళ్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు వింటే అలాగ మనకు కూడా అవుతుంది అనేటటువంటి ఒక పాజిటివ్ ఐడియా వాళ్ళలో మీరు కల్పించాలనమాట. ఇది సపోర్ట్ చార్ట్ యొక్క అర్థం. సపోర్ట్ చార్ట్ అంటే ఒక లిస్ట్ అనమాట. అది నంబర్స్ లిస్ట్. పేరు, వాళ్ళ డిజిగ్నేషను, వాళ్ళ ఫోను నంబరు. పేరు, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ ఇదొక చార్ట్ లాగా తయారు చేసి వాళ్ళకివ్వాలి. ఓ మెసేజ్ లాగా తయారు చేసి కూడా ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ నేను తయారు చేసి పెద్దగా ఇవ్వలేదు. ఎందుకంటే అందరూ హిందీ వాళ్ళు, ఒరియా వాళ్ళు ఉన్నారు. మీరు మాట్లాడగలరో లేదో అని. కానీ గ్రూప్‌లో మాత్రం పెట్టాను. సంధ్య గారి గ్రూప్‌లో ఒక గ్రూప్‌లో పెట్టాను. సంధ్య గారిని అడిగితే మీకు అన్నీ కూడా మీరు చెప్తారామె. అందరి నంబర్‌లు ఆమె 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 దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఒక గ్రూప్‌లో ఉన్నాయి. అంటే మీరు అందులో ఏంటంటే వాళ్ళు హిందీ ఇంకా ఒరియా అయినప్పటికీ మీరు ఇంగ్లీష్‌లో కన్వర్సేషన్ చేయొచ్చండి. ఇంగ్లీష్‌లో మీరు మెసేజ్ పెట్టంటే ఎవరిని అనుసరించి మీరు మెసేజ్ ఎట్ ద రేట్ చేసి వాళ్ళ పేర్లు ఉంటాయి కదా! వాళ్ళ పేర్లతో మీరు వాళ్ళ పేర్లు టచ్ చేసేస్తే వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుందనమాట. మెల్లిమెల్లిగా వీళ్ళందరూ కూడా మీకు పరిచయం అవుతారు. సో, మన గ్రూప్‌లో పైని అంటే ఉన్నవాళ్ళు విభూతి గారు, చంద్రసేన్ గారు, తర్వాత సుతాపా సర్కార్ మేడం, తర్వాత ప్రమోద్ ఆచార్య గారు, ఇలాగ అందరూ హ్మ్, ఆహ్, ఆహ్, ఇంకో ఒకాయనున్నారు తెలుగాయన. హ్మ్. కుంజ్ బిహారీ దాస్ అని. సో, వీళ్ళందరూ ఒరియా వాళ్ళయినప్పటికి కూడా చాలా బాగా కోఆపరేటివ్ చేస్తారు. అందరికీ కూడా వాళ్ళు కలుపుకొని వాళ్ళు మాట్లాడుకుంటూ చాలా బాగా ఉంటారు. నేను వీళ్ళందరి దగ్గరే అన్నీ నేర్చుకున్నాననమాట. వీళ్ళందరి దగ్గర నేను తిరుగుతూ ఉంటాను అస్తమాను. వీళ్ళందరితో పాటు కలుస్తూ ఉంటాను. వాళ్ళు చెప్పినవే మీకు చెప్తూ ఉంటాను. సో, అదండి. ఇక్కడ పవర్‌ఫుల్ సిస్టమ్ ఉందని చెప్పేసి, వాళ్ళకి ఇంత సపోర్ట్ ఉందని చెప్పేసి వాళ్ళకి మీరు ధైర్యం ఇవ్వాలి. వచ్చిన వాళ్ళందరూ ఏంటవుతుందో అర్థం కాదు. ఎంతసేపు ప్రొడక్ట్ కొనమంటున్నారు. ఏంటి ప్రొడక్ట్ కొనడం ఏంటి? సో, ప్రొడక్ట్ కొనాలంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు కదా! ఏంటి అర్థం కాదనమాట. సో, ఇదొక సిస్టమ్, ఇదొక పద్ధతిలో జరుగుతుంది అని చెప్పేసి, ఈ విధంగా లాభాలొస్తున్నాయని చెప్పి మీరెప్పుడు కూడా చెప్తూ ఉండాలి వాళ్ళకి. సో, మీరు కూడా తెలుసుకోవాలి. ముందు మీకు క్లారిటీ ఉండాలి. తర్వాత గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ నేను అందరికీ చేపించాను ఆల్రెడీ గ్రూప్‌లని. అంటే అర్థం ముందు ముందు వీడియోలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే మీకు కావాల్సినది నియరెస్ట్ అకేషన్ పె చ పెట్టుకోవాలండి. సారీ. నీరెస్ట్ అకేషన్ పెట్టుకొని పెళ్ళా? లేకపోతే బర్త్‌డేయా? లేకపోతే ఇంకేంటి అకేషన్ మ్యారేజ్ డే ఏదైనా సరే ఒక అకేషన్ పెట్టాలి. అకేషన్ ఏంటండి? వచ్చే అకేషన్ ఏంటండి? సో, అకేషన్‌కి కావాల్సినవన్నీ మీరు అరేంజ్ చేసుకున్నారా లేదా? సో, అలాగే మీరు 10 ఇయర్స్ లోపల మీరు ఏంటేంటి పనులున్నాయి మీకు? మీకు పిల్లలకి చదివిపించడం దగ్గర నుంచి, పెద్దవాళ్ళకి చూడడం దగ్గర నుంచి, ఎవరికైనా ఇంప్రూవ్ చేయాలి ఫ్యామిలీలోని, మీ మీద ఏం బాధ్యతలున్నాయి? అవన్నీ కూడా సక్రమంగా మిస్ అవ్వకుండా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అన్నీ కూడా ఒక దాంట్లో రాసుకోవాలండి. ఒక డైరీలో రాసుకోవాలి. సో, ఈ సంవత్సరానికి నేను ఇది పూర్తి చేయాలి. ఈ సంవత్సరానికి ఈ పనులు పూర్తి చేయాలి. మా అమ్మాయిలిద్దరు ఉన్నారండి. మా అమ్మాయిలిద్దరుంటే నేనొక డైరీలో రాసుకున్నాను. 2026 అయినప్పటికి ఒక అమ్మాయి మ్యారేజ్ అవ్వాలి. సో, అలాగే 2028 నుంచి 30 వరకు లోపల ఒక అమ్మాయి మ్యారేజ్ అవ్వాలి. సో, వీళ్ళు మ్యారేజ్‌లు అయిన తర్వాత వాళ్ళ తర్వాత కార్యక్రమాలు. సో, ఇవన్నీ కూడా నేను కూడా రాసుకొని ఉంచుకున్నాను. సో, ఈ మ్యారేజ్‌కయ్యే ఖర్చులెంత? సో, భోజనాలకెంత? బట్టలకెంత? ఇప్పటి నుంచే. అప్పుడొచ్చిన తర్వాత కాదు. అర్థమైందా? ఇవన్నీ కూడా అదేంటవుతుంది అప్పుడు మీద పడ సమస్య మీద పడిన తర్వాత ఏం చేస్తాం? అప్పుల పాలైపోతాం. ఇప్పుడు పెళ్లి చేయాలి. ఒక 3 నెలల్లో పెళ్లి చేయాలి. మన దగ్గర డబ్బులు ఇన్ని సరిపోతాయా? ఇంకో డబ్బులు కూడా మనకు కావాలి. అప్పుల పాలైపోతాం. సో, అలా కాకుండా అప్పుల పాలవ్వకుండా ఒక్క పైసా అప్పు చేయకుండా సో, మీకున్నటువంటి డబ్బుల్లోనే పూర్తిగా హాయిగా ఎంజాయ్ చేస్తూ పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా కార్యక్రమాలు కానీ చేయాలండి. సో, అది ఇక్కడ మోదీ కేర్‌లో మీరు బిజినెస్ నేర్చుకొని చేస్తే గనక అది సాధ్యం అవుతుందని చెప్పడానికి ఆ విషయం చెప్తున్నాను. సో, అలాగే మీరు అన్నీ కూడా 5 సంవత్సరాల తర్వాత మీరు ఏ పొజిషన్‌లో ఉంటారు? సో, మీ మీ యొక్క సమస్యలేముంటాయి? 10 సంవత్సరాల తర్వాత మీకు ఇప్పుడున్నటువంటి అంటే ఉన్నటువంటి పరిస్థితిలో ముందు 10 సంవత్సరాల ముందు ఎలాంటి పరిస్థితులున్నాయి? సో, 10 సంవత్సరాల ముందు ఒక రూ. 1000 ఒక 2000లోని కూడా హాయిగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతికేసేవారండి. తర్వాత ఒక 5 సంవత్సరాల ముందు 2000లోని 2015లో కూడా ఏంటంటే ఒక
50,000 వరకు కావాల్సొస్తది. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ ప్రస్తుత రోజుల్లో ఒక ₹1,00,000 ఉంటే గాని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అన్ని సదుపాయాలు మినిమమ్ సౌకర్యాలు జరగట్లేదండి. సో, అలాగా మనమేంటంటే ఒక లెక్క చేసుకోవాలి. సో, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత 10,00,000 కావాల్సొస్తది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రన్ అవ్వడానికి. ఇది ఇది నిజమవునా కాదా? మీరే ఆలోచించండి. ప్రీవియస్ డికేడ్ నుంచి నెక్స్ట్ డికేడ్ వరకు స్టెప్ వైస్ ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత మీకు 20,00,000 కావాలొస్తుందండి. నార్మల్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రన్ అవ్వడానికి. మీకు, మీ పిల్లలకి అందరికీ కూడా. సో, ఇది ఫ్యాక్ట్ అండి. ఫ్యాక్ట్ నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్ కాబట్టి సో, ఏంటి ఈ డబ్బులు ఇవన్నీ కూడా అరేంజ్ అయ్యాయా మీకు? మీరు ఈ ఈ మీరు ఆ బందోబస్తు మీకుందా? అన్ని సంవత్సరాలకి మీరు ఇన్ని డబ్బులు మీకు అవసరమైనటువంటి డబ్బులు మీరు మీ దగ్గర వచ్చేటువంటి మార్గం ఉందా? ఉంటే సరే. లేకపోతే తప్పకుండా మోదీ కేర్‌లోకొచ్చి మీరు తప్పకుండా ఇది చేసుకోండి. బాగా సక్సెస్ అవుతుంది. బాగా అంటే ఇక్కడేమి లేదు. నమ్మకం మీద మీరు చేసుకోవాలనమాట. ఒక నమ్మకమే మీకు ముందుకు తీసుకెళ్తుంది. సో, ఇక్కడ నమ్మి ఇక్కడ అన్నీ చేసుకొని మీకు వేరే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కల్పించి ఇది ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ అనమాట. ఇక్కడ స్కిల్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. చాలా మటుకు స్పీకింగ్ స్కిల్స్, తర్వాత వర్కింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అవుతాయండి. వచ్చిన తర్వాత నేర్చేసుకుంటారు. ఆల్రెడీ మీకు లేకపోయినా సరే, ఎలాగన్నా సరే మీరు ఇక్కడికొచ్చాక అన్నీ కూడా నేర్పేస్తారండి వాళ్ళు. ఏంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకోవడానికి బయట వేలు వేలు ఖర్చు పెట్టాల్సుంటుంది. ఎంబీఏ స్టూడెంట్స్ తాలూకా స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ అన్నీ కూడా మీకు ఫ్రీగా కోచింగ్ ఉంటుంది అన్నిటికి కూడా. అన్నిటికి కూడా ఫ్రీగా కోచింగ్ ఉంటుంది. కొన్ని కోర్సులు వెబ్‌సైట్‌లో కూడా ఉన్నాయి. అవి చాలా తక్కువ ఖరీదులో మీకు అవైలబుల్ ఉంటాయి. కొన్నిటివి చాలా ఖర్చు తక్కువతో అవైలబుల్ అన్నీ కూడా నేర్చుకోవచ్చండి ఇక్కడ. సో, అలాగే ఇక్కడ నేర్చుకొని ఇక్కడ చేసుకుంటే గోల్ సెట్టింగ్ మీరు చేసుకోవాలి. అంటే గోల్ సెట్టింగ్ అంటే ఇన్ని సంవత్సరాలకి ఇంత సంపాదించుకోవాలనేది ఒక సెట్టింగ్ అనమాట. నేను ఆల్రెడీ మీకు చేపించారు. గోల్ కార్డ్‌లే 2 ఇచ్చాను. షార్ట్ గోల్ కార్డ్, లాంగ్ గోల్ కార్డ్ 2 మీకు ఇప్పించాను. అలాగే మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా అవి చెప్పాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పినవన్నీ చెప్పాలనమాట. అలాగే ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేయడం మీకు చెప్పాను ఆల్రెడీ. వాళ్ళకి చెప్పాలి. ఎలాగ చెప్పాలి? ప్రాస్పెక్ట్స్ మీ చిన్నప్పుడు స్నేహితులు, స్కూల్ డేస్‌లో స్నేహితులు, తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళ స్నేహితులు, మీ అమ్మగారి స్నేహితులు, మీ నాన్నగారి స్నేహితులు, తర్వాత మీ కొలీగ్స్, ఆఫీస్‌లో కొలీగ్స్, మీరు జాబ్ చేస్తుంటే, బిజినెస్ చేస్తుంటే అక్కడున్నటువంటి కస్టమర్లు, తర్వాత మీ యొక్క పిల్లలు స్కూల్‌లో చదువుతుంటే వాళ్ళ తాలూకా పిల్లల తాలూకా పేరెంట్స్, తర్వాత టీచర్స్ ఎవరైతే అందరి పేర్లు కూడా ఒక రిజిస్టర్‌లో రాసుకోవాలండి. మీకు తెలిసిన వాళ్ళ పేర్లన్నీ కూడా. ఎలా అంటే మీ యొక్క ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంటే ఎలాగైతే లిస్ట్ తయారు చేస్తారో పిలవడానికి, ఆ విధంగా ఇక్కడ లిస్ట్ తయారు చేసుకోవాలండి. పెళ్లి కంటే కూడా ఇది తక్కువేమీ కాదు. ఇది జీవితాన్ని మారుస్తుంది మీకు. సో, జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైన సంఘటన మీ జీవితంలో వచ్చింది కాబట్టి, ఇది పెళ్లి కంటే కూడా ఒక పెద్ద సెలబ్రేషన్ కంటే తక్కువేమి కాదండి. కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నాను నేను. తర్వాత ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది ఈ విధంగా ఒక 500 వరకు రాసేయండి పర్వాలేదు. మీరు ఎవరెవరు తెలిసిన అన్నీ రాసి దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, అసలు బాగా కొంచెం టచ్‌లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇన్‌లాస్ తాలూకా వైపు వాళ్ళ వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్, వాళ్ళ తాలూకా రిలేటివ్స్ అందరి పేర్లు రాసేయండి. రాసుకోవడానికి డబ్బులేమి అవ్వవు కదా! సో, రాసేయడంలో ఏముంది అన్నీ రాసేయండి. రాసిన తర్వాత మీ దగ్గర వాళ్ళు, మీ మాట వినేటటువంటి వాళ్ళు, మీకు అంటే మంచి స్నేహంగా ఉండేవాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళని ముందు సెలక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఆరంభంలోనే మనం హంసపాద అవ్వకూడదు కాబట్టి మీకు ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళని సెలక్షన్ చేసుకొని టిక్ పెట్టుకొని ఇద్దరికి రోజుకి ఇద్దరు చొప్పున మాట్లాడుతూ ఉండండి. నేను చెప్పినవే వాళ్ళకి చెప్పాలి. బిజినెస్ బెనిఫిట్స్, తర్వాత కస్టమర్ బెనిఫిట్స్ చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే వచ్చిన వాళ్ళు వస్తారు. 10:2 10:2 నిష్పత్తిలో వస్తారండి. ఇది ఒక పెద్ద రిసర్చ్ తర్వాత వాళ్ళ సొసైటీలో ఉన్నటువంటి మెంటాలిటీని బట్టి, సొసైటీలో ఉన్న మనుషుల తాలూకా ఒక ఆలోచనని బట్టి ఇదొక నిష్పత్తి తయారైందండి. 10:2 10 మందికి చెప్తే ఇద్దరు తప్పకుండా జాయిన్ అవుతారండి. సో, 10 మందికి మిగిలిన 8 మంది వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉన్నది. రావడానికి కూడా ఛాన్స్ ఉన్నది. సో, అందుకని నేను చెప్పేదేంటంటే రోజుకి ఇద్దరితో మాట్లాడితే వారానికి 10 మంది అవుతారు. వారానికి ఇద్దరు చొప్పున జాయిన్ అవుతారు. వారానికి ఇద్దరు చొప్పున జాయిన్ అయితే నెలకి 8 మంది అవుతారు. నెలకి 8 మంది అంటే సంవత్సరానికి 96 మంది అవుతారు. 96 మంది
కూడా మీరు లాయల్టీ చేశారంటే మీరు 6 నెలల్లోనే మీకు లక్షలు సంపాదించేటటువంటి ఒక అద్భుతమైన ఒక అవకాశం ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ నమ్మకంతో మీరెంత నమ్ముతున్నారో మీరు వాళ్ళకి అంత నమ్మకం మీరు చెప్పగలుగుతారు. మీరు ఏ పర్సెంట్ లో మీరు నమ్ముతున్నారో ఆ పర్సెంట్ లోనే మీరు మీ వాళ్ళకు కూడా చెప్పగలుగుతారు. అందుకని మీ పర్సంటేజ్ పెంచుకోండి. మీ నమ్మకం పెంచుకోవాలంటే మీరు సామాన్లు వాడుకోవాలి, సెల్ఫ్ యూజ్ చేయాలి. సామాన్లు వాడి ఏది మీకు ఏ విధంగా ఉపయోగపడిందని స్వయంగా తెలుసుకోండి. మేము చెప్పిన దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువగా సామాన్లు బాగుంటాయి అని చెప్తున్నాను. అందుకే మీరు వాడుకోండి ముందు. 1, 2 కాదు, ఒక 3000 రూపాయల సామాన్లు వాడుకుంటే మీకు అన్ని విధాల లాభం ఉంటుంది. సెల్ఫ్ యూజ్ చేసుకోవాలి. ఇది వాళ్ళకి చెప్పాలి మీరు. నేను చెప్పేది ఏంటంటే మీరు కొత్తగా జాయిన్ చేసిన వాళ్ళకి ఇలాగ చెప్పాలి. మీరు కూడా అర్థం చేసుకుని మీరు చెయ్యాలి, వాళ్ళకి చెప్పాలి. అంటే ఇలా సెల్ఫ్ యూజ్ చేసిన తర్వాత షేరింగ్ అనమాట. ఈ ప్రొడక్ట్ తాలూకా నాలెడ్జ్, బిజినెస్ తాలూకా నాలెడ్జ్, తర్వాత ఇవన్నీ కూడా మీకు తెలిసినవన్నీ కూడా వాళ్ళకి షేర్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీ కింద గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ కిడ్స్ రిలేషన్ అనమాట. అంటే మీరు వాళ్ళకి చిన్న పాపని అంటే మనం సముదాయిస్తామో అలాగ సముదాయించి వాళ్ళకి అన్ని కూడా చెప్పాలి. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వాళ్ళకి చక్కగా ధైర్యం కల్పించి వాళ్ళకి ముందుకు తీసుకురావాలి. మోటివేషన్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి మోటివేషన్ కూడా ఇవ్వాలన్నమాట. సో మీరు ఇలా చేసుకుంటే ఇలా అవుతుంది, జీవితంలో ఇన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాలు వాళ్ళు ఏంటంటే ముందు ముందు చిన్నవాళ్ళు అయితే ముందు ముందు ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి అవి కూడా చెప్పాలి. సో ఒక దన్నుగా వాళ్ళకి ఉండాలన్నమాట. జీవితాంతం ఒక దన్నుగా వాళ్ళకి ఉండాలి. సో ఇలాగ మీరు ఒక ఒక దీనిలో వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. సో అలా చెప్తూ వాళ్ళకి రోజు ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నమ్ముతారు. నమ్మి మీ దగ్గరికి వస్తారు. ఓ ఈ మేడం దగ్గర లేకపోతే ఈ సార్ దగ్గర మనకి కంఫర్టబుల్ గా ఉంది, మనం చేసుకోగలము, ఇదేంటి ఇదేంటి ఎలాంటి లొసుగులు ఇందులో లేవు అనేటటువంటి ధైర్యం వాళ్ళకి అప్పుడే వస్తుంది. అలాగే మీరు చెప్పాలన్నమాట. మీకు ఎలాగైతే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, సో అందులోంచి మీరు ఎంత తీసుకుంటున్నారు. నేనే కాదు, ఇంకా వీడియోలు చూడండి, మోదీ కేర్ వీడియోలు ఇంకా చూడండి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు, అవి కూడా వినండి. అవన్నీ నేను కూడా అలాగే అందరూ చెప్పినవి కలిపి నేను ఒకటి తయారు చేసుకుని మీకు చెప్తున్నాను. అలాగే మీరు ఇంకా వినండి, ఇంకా వీడియోలు రోజుకొక 2 వీడియోలు వినండి. ఎక్కువ వద్దు. సో ఎక్కువ ఉన్నా కూడా పిచ్చెక్కుతుంది. 2 వీడియోలు చాలు. ఏవో 2 వీడియోలు చూసుకుని వినండి. విన్న తర్వాత మీరు అది ఒక స్క్రిప్ట్ మీరే తయారు చేసుకోండి. ఎప్పుడెప్పుడు ఏంటి ఎవరికి చెప్పాలని తయారు చేసుకుని ఇవన్నీ చెప్తూ ఉండాలన్నమాట. ఇదేనండి ఇక్కడ చేయవలసిన పనులు. ఇంకేంటి పెద్దగా ఏమి ఉండవు. అర్థమైందా? సో ఇదంతా కూడా నాలెడ్జ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్. ఒక్కసారి మీరు కొత్తగా జాయిన్ అయిన మనిషి ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు కాదండి, మీరు పూర్తిగా చేంజ్ అవుతారు ఇక్కడ. సో చాలా రకాల నాలెడ్జ్ మీకు ఉంటుంది, చాలా రకాలుగా మీకు అభివృద్ధి చెందుతారు. పర్సనాలిటీ వైజ్ కూడా పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతాయండి. భయము అంటే ఇవన్నీ కూడా ఉండవు అనమాట. సో అలాగే స్పాన్సర్ చేయడం అంటే వాళ్ళకి చెప్పి వాళ్ళకి జాయిన్ చేయడం అనమాట. వాళ్ళు సరే మీరు ఇవన్నీ చెప్పారు, జాయిన్ అయిపోయి ఎక్కడో చోట ఎవరో ఒక నెంబర్ తీసుకుని జాయిన్ అయిపోవడం కాదండి. వాళ్ళకి కంగారు పడతారు. జాయిన్ అయిపోయి చాలా ఇంట్రెస్ట్ గా మీరు చెప్తారు కాబట్టి వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ప్రొడక్ట్స్ తీసేసుకుంటామా, ఎప్పుడెప్పుడు మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసేస్తామా అనేటు క్యూరియాసిటీ ఉంటుంది మీరు చెప్పిన తర్వాత. సో అలాంటి వాళ్ళకి చేరదీసి మీ నెంబర్, ఎంసీఏ నెంబర్, అంటే మెడికేర్ కన్సల్టెంట్ అప్లికేషన్ నెంబర్, అది మీకు అంటే ప్రతి వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మెసేజ్ లో వస్తుందండి. మోడీకేర్ కంపెనీ నుంచి మెసేజ్ వచ్చేస్తుంది మీకు. ఆ కంపెనీ మెసేజ్ మాకు కూడా తెలియదు అనమాట, జాయిన్ చేసిన వాళ్ళకి కూడా తెలియదు. ఆ మెసేజ్ లో ఉన్నటువంటి పాస్వర్డ్ ఇంకా ఎంసీఏ నెంబర్ మీరు రాసుకోవాలి ఒక డైరీలో. పాస్వర్డ్ మిస్ అయితే కనుక కొంచెం కష్టం అండి. మళ్ళీ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకొని మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ కొద్దిగా అది మళ్ళీ టైం టేకింగ్ కదా. ఎందుకు మనకి ఇచ్చిన వెంటనే చక్కగా యాక్టివ్ గా మనకు డైరీలో మనం రాసుకుని స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద లెటర్స్ తో రాసుకుని ఎంసీ నెంబర్ పాస్వర్డ్ ఒక చోట ఉంచుకోవాలన్నమాట. సో అది మీకు అస్తమాన అవసరం, ప్రతిరోజు అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మీరు ప్రొడక్ట్స్ గురించి నేర్చుకుంటారు. వెబ్సైట్ అనేది చాలా పెద్దది ఉంది, వాస్ట్ వెబ్సైట్. అందులో ఎన్నో రకాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఒకవేళ మీకు నేర్పుతానని అనుకున్న ఒక నెల రోజుల కంటే కూడా ఎక్కువ పడుతుందండి. అంత పెద్ద వెబ్సైట్ ఉంది. సో రోజుకి ఎంతో కొంత అందులో వెళ్ళి వెలుగుతూ ఉండాలన్నమాట. సో మీకు రోజు ఇది అవసరం ఉంటుంది. రోజు కూడా ఒక్కసారైనా సరే వెబ్సైట్ మీరు ఎంట్రీ అయ్యి చూసుకోవాలి.
ఒక్కసారైనా సరే మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఏమేమి కొనుక్కున్నారు, వాళ్ళకి ఏంటేంటి చెప్పాలి, ఇంకేంటి మనం హెల్ప్ చేయాలనేటువంటి విషయాలు వాళ్ళకి చెప్తూ ఉండాలి. మీరు జాయిన్ అయిన తర్వాత మీకున్నటువంటి డ్యూటీ ఇదనమాట. మనము ఒక మైండ్ సెట్ ఇక్కడికి వచ్చాం కదండి. మన 20,000 30,000 కోసం రాలేదు ఇక్కడ. ఒక బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ డబ్బులు సంపాదించాలి, మనీ సంపాదించి లక్షల్లోనే ఉంటుంది. ఒక 5,00,000 2,00,000 10,00,000 సంపాదించే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా వాళ్ళు కష్టపడతారు బయట చూడండి. సో అదే విధంగా మీరు ఇక్కడ పూర్తిగా కొద్దిగా అంటే ఒక 2 గంటలైనా సరే మీరు ఉంచుకుని మినిమం మీరు ఈ వర్కులన్నీ కూడా చేసుకోవాలన్నమాట. సో ఇది ఈ వర్కులు చేసుకుంటే మీరు కష్టపడితే తప్పకుండా దాని రిజల్ట్ వస్తుందండి. ఎక్కడికి వెళ్తుంది రిజల్ట్? ఎక్కడికి వెళ్ళదు, మీ దగ్గరికే వస్తుంది. మీరు కష్టపడి ఎవరు కష్టపడితే వాళ్ళ దగ్గరికే వస్తుంది అనమాట. సో అర్థమైందా? మీరు కష్టపడితే మీ దగ్గరికి వస్తుంది తప్పకుండా రిజల్ట్. అంటే సో లక్షల రూపాయలు అనమాట నేను చెప్తున్నది. లాక్స్ ఆఫ్ రూపీస్ మనీ వస్తుందండి ఇక్కడ. సో అలాగే స్పాన్సర్ చేసి ఇప్పుడు స్పాన్సర్ చేయడం వల్ల మీకు ఎలాంటి మొహమాటం కూడా అవసరం లేదు. అర్థమైందా? మీరు వాళ్ళకి ఒక సహాయమే చేస్తున్నారు, మీరే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. సో అంతే అంతే తప్పించి ఇక్కడ ఎలాంటి మొహమాట అవసరం. చేసుకోండి, మీరు బాగుంటుంది ఇక్కడ, మేమందరం కూడా చేస్తున్నాం, మీరు కూడా చేసుకోండి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. సురేఖ భార్గవ గారు మన ఫస్ట్ ఒక మోడీ కేర్ కన్సల్టెంట్ అనమాట. ఫస్ట్ ఆవిడ హౌస్ వైఫ్ గా ఉండేవారు. చిన్న చిన్న పిల్లలతోని ఆవిడ ఇంట్లో అంతా కూడా పనులు చేసుకుని ఏదో ఒక కొంత టైం చూసుకుని బయటకు వెళ్ళి బిజినెస్ చేసేవారు. సో అప్పట్లో ఈ ఆన్లైన్ ఫెసిలిటీలు కానీ వీడియోలు కానీ జూమ్లు కానీ ఏవి లేవండి ఆ రోజుల్లో. ఒక 40 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. అంటే ఒక చాలా రోజుల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం మాట అనమాట. సో ఆమె ఇది డెవలప్ చేసుకున్నారు. ఆ రోజుల్లోనే ఆవిడ చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా డెవలప్ చేసుకున్నారు. అలా డెవలప్ చేసుకున్నప్పుడు ఏంటైందంటే అందరి పేర్లు రాసుకున్నా కానీ ఒక స్నేహితురాలి పేరు మర్చిపోయారు అనమాట. ఒక పార్టీకి పిలిచినప్పుడు ఆమె అడిగింది, ఏంటి నువ్వు ఇంత డెవలప్ చేసేసుకున్నావు, నాకు పిలవకుండా కూడా నువ్వు చేసేసుకున్నావా? నేను వేరే వాళ్ళ గ్రూప్ లో నేను వేరే బిజినెస్ లో జాయిన్ అయిపోయాను, అనవసరంగా నాకు ఎందుకు పిలవలేదు నువ్వు అని చెప్పేసి ఆమె కోపం అయిందనమాట. సో అలాగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ అభివృద్ధిని చూసి కోపం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వాళ్ళ కళ్ళకి రాకుండా మీరు ముందే అందరినీ కూడా పిలిచండి. వాళ్ళు రాకపోతే అప్పుడు వేరే విషయం, అదిగో నేను పిలిచాను నువ్వు రాలేదు, అది నా తప్పు లేదని మీరు చెప్పవచ్చు అనమాట. సో అందుకని ఎవరిని మిస్ చేయకండి, అందరినీ రాసుకుని అందరితోని కూడా మెల్లిమెల్లిగా కొత్త వాళ్ళైతే కొద్దిగా పరిచయం చేసుకుంటూ వాళ్ళతో తర్వాత చెప్పడం, ఆ ఫోకస్ లో ఉంచుని మాట్లాడడం, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సో ఇదండి స్పాన్సర్ చేయడం. తర్వాత స్పాన్సర్ చేసేది ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఇలాగా అందరికి కూడా మీరు స్పాన్సర్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ ఇక్కడ పద్ధతి అది, ఈ యొక్క బిజినెస్ యొక్క సిస్టమే అంత. ఓకే, ఎందుకు చెయ్యాలండి మేము చెప్పైతే కానీ వాళ్ళు చెయ్యలేరా అంటే నెగటివ్ టాక్స్ కానీ ఇక్కడ క్వశ్చనరీ కానీ ఏమీ కూడా మీకు ఎలాంటి లాభము ఉండదు. మీకు లాభం వచ్చేటటువంటి పద్ధతులన్నీ కూడా నేను చెప్తున్నాను. క్వశ్చన్ వేయొచ్చు కానీ ఆ క్వశ్చన్ ఏంటంటే తెలుసుకోవాలి అనేటటువంటి క్యూరియాసిటీతో ఉండాలి. అలాంటి క్వశ్చన్లు అయితే సమాధానం మీకు బాగా వస్తుంది, మీరు అభివృద్ధిలోకి వస్తారు. సో నెగిటివ్ థాట్స్ తో మీరు క్వశ్చన్ వేస్తే అది మీకు ఎలాంటి ఎవరికి కూడా ఎలాంటి లాభము కూడా ఉండదు, టైం వేస్ట్ మాత్రమే అవుతుంది అనమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ గురించి కూడా వాళ్ళకి వివరించాలి. ఇది అంటే రైట్ లెఫ్ట్ వాళ్ళు జాయిన్ అయ్యారు వీళ్ళు అందరూ సమానంగా చేస్తే కానీ మనకు డబ్బులు రావు అలాగేంటి కాదండి. ఇక్కడ ఇది ఫ్రీ అండి. ఎంతమందిని జాయిన్ చేసుకుని ఏదో ఒక చెక్ మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. ప్రతి నెల మీరు సామాన్లు కొనుక్కుంటే ప్రతి నెల చిన్న చితక బుల్లి ఏదోటి, మీరు బిజినెస్ చేయకపోయినా ఏదోటి చెక్ బోనస్లు ఏవో ఒక గిఫ్ట్లు వస్తూ ఉంటాయి ప్రతి నెల కూడా. సో అలాగే లాయల్టీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అది ఆల్రెడీ నేను చెప్పాను, మిగిలిన వీడియోలు కూడా చూడండి, అందులో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ స్ట్రక్చర్ అనేది ట్రీ స్ట్రక్చర్ అనమాట. ఒకళ్ళు మీరు 100 మందిని కూడా జాయిన్ చేసేయచ్చు మీ ఫ్రంట్ లైన్ లో. అయితే అలాగ చేయకండి, దానివల్ల ఎలాంటి లాభం లేదు. మనకి ఒక 20 మందిని ఒక 30 మంది లాగా జాయిన్ చేసేస్తే చాలా, సంవత్సరం పొడిగిని 96 మందిని మన లెక్క వేసుకున్నాం, 96 మందిలో జాయిన్ చేసేస్తే
చేసిన తర్వాత కూడా ఒక 50 మంది చెయ్యకపోయినా ఒక 50 మంది చేస్తారైనా కూడా చాలా తొందరగా కూడా బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇది ఒక అంటే మినిమం ఇక్కడ ఒక 20 మందిని చూసుకోండి. కొంతమంది మానేసిన బాగా చేసిన వాళ్ళు ఒక 20 మంది మీ దగ్గర లోయాలిటీ కస్టమర్స్ చెయ్యాలి. సో అలాంటప్పుడే మీకు లాభం ఉంటుంది. కాబట్టి వాళ్ళు లోయాలిటీ ప్రొడక్ట్స్ తీసుకునేలాగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకేనా? మీకు లాభం ఉంటుంది. నేను చెప్పే పాయింట్లన్నీ కూడా అందరికీ లాభదాయకమైనటువంటి పాయింట్లు నేను చెప్తున్నానన్నమాట. సో అంతేగాని మేము మేము ప్రొడక్ట్ తర్వాత తీసుకుంటామండి, జాయిన్ చేసేస్తాము అలా కాదండి. ప్రొడక్ట్ తీసుకోండి, ప్రొడక్ట్ వాడుకోండి, మీరు వెరిఫికేషన్ చేసుకోండి. మీకు నచ్చింది అని, మీకు బాగుంది అని మీ మనసు కనిపించినప్పుడు మీరు షేర్ చేయండి. సో అది మీకు బాగా సక్సెస్ అవుతుంది. అంటే బేస్ బాగా పడుతుంది. మీ మాటల్లోని ఒక పవర్ వస్తుంది అనమాట. అర్థమైందా? మీ మాటల్లోని ఒక పవర్ వస్తుంది. చెప్పగలిగేటటువంటి ఒక కెపాసిటీ, ఒక నిజాయితీ వస్తుంది మీ మాటలోని. ఫస్ట్ నిజాయితీతోనే ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? మీరు వాడకుండా వేరే వాళ్ళకి మీరు వాడుకోండి బాగా వస్తుందని చెప్తే ఏమీ లాభం లేదు. అందులో ఏంటంటే అక్కడ ఒక ప్రాణం ఉండదు అనమాట. చెప్పిన దానికి ఒక ఇది విలువ ఉండదు. అందుకని మీరు వాడుకోండి. ఒక 3000 వాడుకోండి. వాడిన తర్వాత దాంట్లోంచి వచ్చిన సారాంతి మీరు షేర్ చేసుకోండి. అది నిజాయితీగా మీకు చేసినట్టు అవుతుంది. లోయాలిటీ కస్టమర్ అని నా దానికే చెప్తాను. లోయాలిటీగా ఒక 6 నెలలు చేసుకుంటే 7వ నెలలో మీకు కంపెనీ గిఫ్ట్ ఇస్తుందండి. ఒక 3000 ప్రొడక్ట్స్ గిఫ్ట్ ఇస్తుంది. 3000 3000 3000 కొనుక్కుంటే యావరేజ్ మళ్ళీ 3000 అలాగే మళ్ళీ నెక్స్ట్ 6000 మళ్ళీ 6 నెలలు మళ్ళీ 3000 7వ నెల మళ్ళీ 3000 కాకుండా మొత్తం 12 నెలలు కంటిన్యూస్ గా తీసుకున్నందుకు ఈ 3000 ఆ 3000 ప్లస్ ఇంకో 3000 కూడా మీకు 9000 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తుందండి కంపెనీ. ఎక్కడైనా సరే మీరు నార్మల్ షాప్ లో కొనుక్కుంటే ఇలాంటి సదుపాయం ఎక్కడా ఉండదన్నమాట. సో అది ఎందుకు చేస్తారు ఏంటో కూడా ముందు వీడియోలో కూడా చెప్పాను. అన్ని వీడియోలు చూడండి. సో ప్లేలిస్ట్ కూడా లింక్ కూడా షేర్ చేస్తున్నాను యూట్యూబ్ లో కూడా. సో అది కూడా మీరు చూస్తూ ఉండండి, వీడియోలు చూస్తూ ఉండండి. ఇందులో కూడా 30 రోజులు ట్రైనింగ్ కాబట్టి అన్ని రకాలు కవర్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అందులో మీరు అన్ని కూడా ఎక్కడెక్కడ ఏమేంటి మీకు డౌట్లు ఉన్నాయి కూడా వీడియోలు అన్ని చూసేస్తే కనుక మీకు బాగా క్లియర్ అయిపోతుంది. మీకు జాయినింగ్స్ కూడా ఈ లోపలనే మీరు మాట్లాడడం నేర్చుకుంటారు. జాయినింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో అలాగే స్ట్రక్చర్ కూడా చాలా మంచి ఫ్రీడమ్ స్ట్రక్చర్ అండి. ఇది పూర్తి ఫ్రీడమ్ స్ట్రక్చర్. ఇక్కడ ఎలాంటి కూడా ప్రెషరైజ్ ఉండదు. ఎవరి మటుకు వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసేసుకోవచ్చు అనమాట. సో అలాగనమాట ఈ స్ట్రక్చర్ అలాంటిది. సో ఇక్కడ రోల్ మోడల్ అంటే ఏంటంటే మీరు ఏంటంటే చేస్తున్నారో మీ కింద వాళ్ళు తప్పకుండా గమనిస్తారండి. అంటే మీరు చిన్నప్పుడు చూసారా, ఆ మేడం అంటే నాకు ఇష్టం, ఈ సార్ అంటే నాకు ఇష్టం, ఆయన చెప్పినట్టు నేను వింటాను, ఆయన ఏం చేస్తే అది చేస్తాను, ఆయన ప్రొద్దున్నే లేస్తున్నారు నేను ప్రొద్దున్నే. అలాగే స్టూడెంట్స్ లో కూడా ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారండి. మనలో మనకి ఫేవరెట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఓహో ఆ పలానా మనిషి ఏం చేస్తున్నాడు, టాపర్ ఉన్నాడు, టాపర్ ఏం చేస్తున్నాడు నేను కూడా అదే చేస్తాను. ఆ టాపర్ ఏం చేస్తున్నాడు, టాపర్ ప్రొద్దున్నే లేస్తున్నాడు, సిన్సియర్ గా చదువుతున్నాడు, క్వశ్చన్ నేను కూడా అదే చేస్తాను. అంత చేయకపోయినా ఆ ఆ ఆ దారిలో నేను నడుస్తాను అనేటట్టు ఒక ఆలోచన పిల్లలకి వస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇతను ఇలాగా ఈ ఈ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇతను ఇలా సాల్వ్ చేసుకున్నాడు, సో నేను కూడా అలాగే సాల్వ్ చేసుకుంటాను. మనకి వాళ్ళు చెప్పకపోయినా డైరెక్ట్ గా మాట్లాడకపోయినా వాళ్ళని మనం ఫాలో అవుతుంటాం చాలా మందిని. నేను సందీప్ మహేశ్వరి గారిని ఫాలో అవుతాను, ప్రమోదాచార్య గారిని ఫాలో అవుతాను. సో వాళ్ళతో నాకు ఎలాంటి పరిచయం లేదండి ఎక్కువగా. కానీ నాకు అసలు ఏమీ తెలియదు, సందేశం నేనెవరో తెలియదు, కానీ నేను ఫాలో అవుతూ ఉంటాను కదా. సో మనకి మోటివేటర్స్ ఉంటారు, అందరూ కూడా ఎవరో ఒకరు మోటివేటర్ని పట్టుకోండి. ఓకే, మోటివేటర్స్ ఉండడం చాలా అవసరం. సో ఇప్పుడు సొసైటీలో చాలా మంది మోటివేటర్స్ ఉన్నారు. మోటివేటర్స్ ని పట్టుకుని మీరు ముందుకు స్టెప్స్ వేసుకోవచ్చు అనమాట. లైఫ్ కోచ్లు వాళ్ళు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకళ్ళు మీరు ఫేవరెట్ వాళ్ళని తీసుకుని అలాగే మీరు కూడా మీ కింద వాళ్ళకి రోల్ మోడల్ అవుతారనమాట. మీ కింద వాళ్ళకి మీరు కూడా రోల్ మోడల్ అవుతారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అస్తమానం మేడం గారు లేకపోతే సార్ ఏం చేశారు ఇవాళ, ఎలాగ లైఫ్ స్టైల్ ఉంది, సో ఏంటేంటి కొనుక్కుంటున్నారు, ఏ కలర్స్ వాడుతున్నారు, లేకపోతే ఎలాగ మోదీ గారు బిజినెస్ చేస్తున్నారు, ఏమేం మాటలు యూజ్ చేస్తున్నారు, ఏంటేంటి వర్డింగ్ వాళ్ళు చెప్తున్నారు, అన్ని కూడా ఫాలో అవుతారండి. సో మీరు కూడా కరెక్ట్ గా మీ పైన ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీకు చెప్తున్నారో వాళ్ళవన్నీ కూడా ఫాలో అయితే అదే విధంగా కింద వాళ్ళు కూడా మీ
అనేది ఫాలో అవుతారు. సో ఇదంతా కూడా ఇప్పుడు తాతగారు చెప్పింది మనవడు, తాతగారు చేసినట్టు మనవడు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి సమాజంలో సహజంగా జరుగుతుంటాయి. కాబట్టి మీరు రోల్ మోడల్ అవుతారు కానీ ఒక్కొక్క స్టెప్ కూడా చాలా కరెక్ట్ గా సిన్సియర్ గా వేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో అలాగే పర్సనల్ ప్రోగ్రెస్ కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి. పర్సనల్ ప్రోగ్రెస్ అనేది అద్భుతంగా ఉంటుంది అందరికీ. వచ్చిన రోజుని వారం రోజుల్లోనే మీకు చాలా చాలా థాట్స్ కూడా మారుతూ ఉంటాయి. తర్వాత డూప్లికేషన్ అండి. డూప్లికేషన్ అంటే ఆ ఏ నేను చెప్పిందే మీరు అందరికి, నేనేం చెప్తున్నాను మీకు, మా పైన ఎవరెవరైతే మా లీడర్స్ ఉన్నారో నాకేం చెప్పారో అదే మీకు చెప్తున్నాను. వాళ్ళకి ఎవరు చెప్పారండి? కంపెనీ వాళ్ళు అంటే సమీర్ మోడీ గారు చెప్పిందే వాళ్ళు వాళ్ళంతా కూడా స్ప్రెడ్ చేస్తారు. అది మనకిస్తారు, మేము మీకు ఇస్తున్నాం. సో డూప్లికేషన్ అన్నమాట. ఆ చెప్పిందే చెప్పేస్తే చాలు. తేడా లేకుండా చెప్పాలి. ఏదోటి కల్పించి చెప్పడం కాదు. తేడా లేకుండా అదే చెప్పింది బాగా అర్థం చేసుకుని అదే చెప్పాలి. సో ఇది డూప్లికేషన్. 10 స్టెప్స్ కదా. అన్ని రంగులు ఉన్నాయి, 10 రంగులు ఉన్నాయి, 10 స్టెప్లు. ఈ 10 స్టెప్లు కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే ఓకే. ఒక ఫోన్ నెంబర్, మీరు నాకు ఫోన్ చేయాలంటే ఎన్ని నెంబర్లు కొడతారండి? నార్మల్ గా 10 నెంబర్లు టచ్ చేస్తారు మీ మొబైల్లో కదా. ఈ 10 నెంబర్లోని ఏ ఒక్క నెంబర్ టచ్ అయిపోయినా నాకు కనెక్షన్ అవ్వదు. సో అదే విధంగా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నిట్లోని కూడా ఏ ఒక్కటి మీరు మిస్ చేసినా అది మీకు డెవలప్ అవడం కష్టం, అసలు కనెక్షనే అవ్వదు అనమాట. అసలు కనెక్షన్ అవ్వదు. సో అన్ని స్టెప్స్ కూడా కరెక్ట్ గా వేసుకుంటూ వెళ్ళాలి. ఆ లేదండి, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి, ఎలా చేయనంటే అన్నీ ఉన్నదండి, దానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయి. సో కానీ ఆపకూడదు, ఆ పని కూడా ఆపకూడదు. సెల్ఫీ ఫోన్ నేను కొన్ని ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తానండి ఆల్రెడీ, ఈ నెల కొనండి. సో ఏంటండి అక్కడే ఆగిపోతుంది, ఆ స్టెప్ ఆగిపోయింది. మీ బిజినెస్ లో మీకు అంటే ఏ నెల ఆ నెల కొంచెమైనా కొనుక్కోవాలన్నమాట. ఏ నెల నెల కొంచెం లోయాలిటీ లేకపోయినా సరే కొంచెమైనా కొనుక్కోవాల్సింది. ఎందుకంటే కింద వాళ్ళందరూ కొనుక్కున్న తర్వాత చెక్ ఒకటి ఫామ్ అవుతుంది కదా, ఆ చెక్ యాక్టివేట్ అవ్వాలంటే ఎంతో కొంత మీరు కొనుక్కుంటూ ఉండాలన్నమాట. సో అది ఇక్కడే పద్ధతి పరిస్థితి. నా ఉన్న పరిస్థితిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చేసుకోవాల్సిన విధానం ఎందుకండి, ఎందుకు ఇలాగ చేయాలి అంటే అది కంపెనీ పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ అన్నమాట. సో ఎవరికి నష్టం రాకుండా అందరికీ కూడా ఇది లాభం ఉంటుంది. సో అదనమాట. సో ఇదన్నీ అండి. దీని తర్వాత హోపనపోన అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఒకటి ఉన్నది సొసైటీలో. అది కూడా మీరు తెలుసుకోండి. నాకు అంతగా నేను ఎక్కువగా ఫాలో అవ్వకపోయినా దీనికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. 108 సార్లు హోపనపోన అనేటటువంటి ఈ వర్డ్ని మనం సంకల్పం చేసుకుని చదువుతూ ఉంటే ఎవ్రీడే బ్రహ్మముహూర్తంలో కానీ పడుకునే ముందు కానీ చదువుతుంటే మీకు అంటే మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. సో అలాగే కూడా సో ఇక్కడ నేను దీనికి కూడా రెస్పెక్ట్ ఇస్తానండి. గోల్డ్ కార్డులు, షార్ట్ గోల్డ్ కార్డ్, లాంగ్ గోల్డ్ కార్డ్ రెండు కూడా మీకు ఇచ్చాను. అలాగే స్ట్రేంజర్ సీక్రెట్ ఆఫ్ ది వరల్డ్, ఇంకా అంటే ఇన్ఫర్మేషన్, మనీ తాలూకు ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఐఎమ్ సారీ అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ అంటే ఎప్పుడైనా ఎవరినైనా రిచ్ పీపుల్ని చూసి మనం జెలస్ అయ్యి తర్వాత ఎవరినైనా బ్లేమ్ చేస్తూ ఉన్నామంటే వీడు దర్జాగా ఉన్నాడు, అది ఇది ఏదో ఒకటి పేలుతుంటాం కదా చిన్నప్పటి నుంచి తెలియక. సో అలాగే ఎప్పుడైనా ఏదైనా రాంగ్ గా చెప్పుంటే డబ్బు గురించి దేనికైనా ఐఎమ్ సారీ, సో ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, సో థ్యాంక్ యూ సో మచ్. క్షమించావు కదా, చాలా ధన్యవాదాలు, ఐ లవ్ యూ. మీరు నువ్వంటే నాకు ఇష్టం, ఇక్కడే ఉండిపో, నా దగ్గరే ఉండిపో. సో ఇదొక ఎఫర్మేషన్స్ లాగా రోజు చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే స్ట్రేంజర్ సీక్రెట్ ఆఫ్ ది వరల్డ్ అనేది కూడా నేను చెప్పాను. అదేంటంటే స్ట్రేంజర్ సీక్రెట్ ఆఫ్ ది వరల్డ్ అంటే మీకు ఇందులో ఎలా చెప్పాలంటే దీని కొన్ని చాలా పాయింట్స్ ఉన్నాయండి. ఇది ఒక గంట ఉపన్యాసం ఉంటుంది ఇది చెప్పడానికి. నేను రోజు వింటున్నాను ఇది. సో ఇదేంటంటే రోజు వినాల్సినటువంటి ఒక అద్భుతమైన స్పీచ్ అన్నమాట. ఇది మీకు సబ్ కాన్షియస్ మైండ్ లో దూరి మీకు ఎన్నో రకాల అపోహలు తొలగించేటటువంటి ఒక పెద్ద స్పీచ్ అన్నమాట ఇది. నైటింగేల్ అనే ఆయన చిన్నప్పుడు అంటే 14 సంవత్సరాల వయసులో అతను అంటే కొన్ని ఆ చాలా పేదరికంలో ఉంటూ ఉండగా ఎన్నో రకాల సొసైటీలో ప్రాబ్లమ్స్ చూసి ప్రజలందరూ ఎందుకింత బాధపడుతున్నారు అనేటటువంటి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఆ క్వశ్చన్ పట్టుకుని అతను విదేశ దేశాలు అన్ని తిరిగి రీసెర్చ్ చేసి అందరితో మాట్లాడి తెలుసుకుని ఎన్నో రకాలు తెలుసుకుని ఆ తర్వాత వచ్చి ఆయన ఆయనకు తెలిసింది ఏంటంటే ప్రజలందరూ కూడా ఆ, ఏంటనుకుంటున్నారో అవే జరుగుతున్నది అనేటటువంటి ఒక ఆ అంటే ఒక సీక్రెట్ కనుక్కున్నారనమాట. సో వాళ్ళ మైండ్ లో ఏంటి మెదులుతుందో అదే చేయగలుగుతారు.
అంతే కదా! సో, అలాగే ఒక మైండ్ అనేది, బ్రెయిన్ అనేది ఆయన చెప్పిన దాంట్లో 2, 3 పాయింట్లు నేను చెప్తాను. తర్వాత మీకు ఈ యొక్క లింక్ పంపిస్తాను. మీరు తెలుగులో కూడా ఉంది. మీరు రోజు 30 రోజులు ఇది వినాలనమాట. ప్రతిరోజు వినాలి. వింటే మీరు ఆటోమేటిక్‌గా మీ లోపల మార్పు, మీ లోపల ఉన్నటువంటి జడత్వం అంతా కూడా అంటే తొలగిపోయి మీకు మంచి భవిష్యత్తు, మంచి కాన్ఫిడెన్స్, మంచి పర్సనాలిటీ తయారవుతుందనమాట. మీలో అన్ని మార్పులు తీసుకొస్తుంది. ఈ వీడియో అనేది చాలా ఫేమస్ అండి. చాలా ఫేమస్ అయిపోయింది. లేటెస్ట్ జనరేషన్ అందరూ కూడా ఇప్పుడు ఇది యూజ్ చేసుకొని చాలా డెవలప్ అవుతున్నారు. 19 సంవత్సరాల్లోనే బాగా అధికమైన ధనం సంపాదిస్తున్నారు. తర్వాత 20 సంవత్సరాల్లోనే, 25 సంవత్సరాల్లోనే చాలా సక్సెస్ అవుతున్నటువంటి చిన్న చిన్న అంటే మన పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను. అలాగే ఈ వీడియో ఈ యొక్క స్పీచ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా వినండి. 'స్ట్రేంజర్స్ సీక్రెట్ ఆఫ్ ది వరల్డ్'. నేను మళ్ళీ మీకు అడుగుతాను ఎవరెవరు విన్నారో, ఎవరెవరు వినలేదో అన్నీ నాకు చెప్పాలి. సో, ఏంటంటే 'స్ట్రేంజర్స్ సీక్రెట్ ఆఫ్ ది వరల్డ్' కొన్ని కొన్ని పాయింట్స్ మీకు చెప్తానండి. మన బ్రెయిన్ అట ఒక చదును చేసిన మట్టితో సమానం. ఒక మట్టిని తన నేలని చదును చేసి రెడీగా ఉంచుతాడు. ఉంచిన తర్వాత ఒకళ్ళేమో మంచి విత్తనాలు, ఒకళ్ళేమో విషపూరిత విత్తనాలు తీసుకొచ్చి ఇస్తారు ఆయనకి. ఆయనకేమి తెలుసు, ఆయన 2 కూడా నా పని ఇదే అని చెప్పేసి ఆయన 2 విత్తనాలు కూడా ఆ నేలలో చదును చేసిన నేలలో వేసి ఫార్మింగ్ చేస్తాడు. నీళ్లు వేస్తాడు, పెంచుతాడు, అన్నీ చేస్తాడు. అన్నిటికి కూడా విత్తనాలు పెరుగుతున్నాయండి. అంటే విషపూరితమైన విత్తనాలు కూడా ఆ చెట్లు మొలిచాయి. మంచి విత్తనాలు కూడా చెట్లు మొలిచాయి. దాని పని అది చేసుకుంటూ పోయింది. అయితే మన సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అలాంటిదే. ఇందులో మనం మంచి థాట్స్, పాజిటివ్ థాట్స్ పెడితే అవి అలాగా విత్తనాలు పెరిగిన మొక్కల్లాగా పెరుగుతూ ఉంటాయి. అదే మనం బ్యాడ్ ఐడియాలు అంటే నెగెటివ్ థాట్స్ ఇవన్నీ పెట్టామంటే బ్రెయిన్‌లోని అదే డెవలప్ అవుతాది. సో, ప్రజలు చిన్నప్పటి నుంచి కూడా ఒకలాంటి ఒక నెగెటివ్ థాట్స్‌తోని పెరగడం వలన ఇన్ని కష్టాలు పడుతున్నారు అనేటటువంటి జగమెరిగిన సత్యం అన్నమాట. సో, ఇదొక పెద్ద సీక్రెట్‌గా అతను చెప్తున్నారు. ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసినా సరే ఇదంత సీరియస్‌గా తీసుకొనేనటువంటి విషయం ఉన్నది. సో, అందరూ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకొని చక్కగా పాజిటివ్‌గా థింక్ చేయండి. మీరు ఏంటి ఆలోచిస్తారో అదే యూనివర్స్ మీకిస్తుంది. మీదేంటి పొరపాటున మీరు నెగెటివ్‌గా తథాస్తు దేవతలు అంటుంటారు. మన సిస్టమ్‌లో ఒకటున్నది. తథాస్తు దేవత ఏదైతే శుభం పలుకుమా అని చెప్తారు. తథాస్తు దేవతలుంటారు. మంచి మాటలు చెప్పు నాయనా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో, దాని అర్థం అదే అన్నమాట. సో, యూనివర్స్‌లో ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా మాట్లాడితే పాజిటివ్ అట్రాక్షన్స్ అవుతాది. సో, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. నెగెటివ్‌గా మాట్లాడితే నెగెటివ్ వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు. పాజిటివ్‌గా మాట్లాడితే పాజిటివ్ వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు మీకు. సో, మీరు చెప్పిన దాన్ని బట్టే మీరు సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి కూడా మీరు చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇంతవరకు ఏంటైతే ఆలోచించి వచ్చారో, ఏదైతే ఈ పరిస్థితి ఉన్నదో మీకు, సో, ఈ ప్రస్తుతం పరిస్థితి డెవలప్ అయ్యారు ఏదన్నా సరే. సో, అదే 10 సంవత్సరాల తర్వాత కూడా ఇదే ఆలోచిస్తే మీరు అక్కడే ఆ పరిస్థితిలోనే ఉంటారు. సో, మీరు చేంజ్ అవుతే, మీ ఆలోచనలో చేంజ్ అయితే, మీ పాజిటివ్ మైండ్ సెట్ టువర్డ్స్ మనీ ఉంటే మీకేంటవుతుందంటే, మీ యొక్క లోపల భావాలు మీకు నడిపిస్తాయన్నమాట. సో, అదే మీకు నెక్స్ట్ మీ యొక్క సంథింగ్ చేంజ్ చేయాలి కాబట్టి, చేంజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క అదొక భవిష్యత్తులో మీరు డిఫరెంట్‌గా మీరనుకున్నట్టు మీరు ఆహ్, అంటే ఆహ్, ఆహ్, తయారవుతారనమాట. అది మీకు కావాల్సినట్టు మీరు తయారవుతారు. మీకెలా కావాలన్నది ముందు క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ ప్రకారం మీరొక మైండ్ సెట్ మీరు మార్చుకోవాలి. అదొకటండి. ఇంకొకటి కొంతమంది మనుషులు ఏంటంటే హ్మ్. ఆహ్, ముందే రిజల్ట్ కోసం చూస్తారు. కష్టపడకుండా రిజల్ట్ వచ్చేయాలని చూస్తుంటారు. అదెలా ఉంటుందంటే ఆయన చెప్పిన దాని ప్రకారం వంట వండడానికి సామాన్లన్నీ కూడా ఒక పొయ్యి మీద పెట్టేసి నిప్పులు వెలిగించకుండా నాకు ఆహారం వచ్చేయాలి, తినడానికి ఆకలేసేస్తుందంటే అదెలా వస్తుందండి? ముందు నిప్పు రాసి వంట మొదలు చేస్తేనే అది వంట అవుతుంది. వంట అయ్యి మళ్ళీ మనకి ప్లేట్‌లోకి రావడానికి మళ్ళీ 2 గంటలు పడుతుంది. సో, ఇదంతా కూడా ఒక ప్రాసెస్‌లో జరుగుతుంది. కానీ వెంటనే అది జరిగిపోవు. సో, ప్రజలందరికీ కూడా వెంటనే రిజల్ట్ కావాలి. వెంటనే కష్టపడకుండా రిజల్ట్ రావాలని అనుకుంటారు. అందువలన కూడా ప్రజలకి రిజల్ట్ రాకుండా ఉంటుంది. చాలా మంది కూడా చాలా ముసలి వాళ్ళైనప్పుడు, పెద్దవాళ్ళైనప్పుడు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. అలా కాకుండా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉన్న శక్తిని వినియోగించిన పాజిటివ్‌గా ఉన్న దాంట్లో మనం ఉండొచ్చు, హాయిగా బ్రతకొచ్చు, తర్వాత ఇంప్రూవ్ కూడా అవ్వచ్చు అనేటటువంటి ఆయన చెప్తున్నారండి. సో, ఇలాంటివి చాలా
పాయింట్లు ఆయన చెప్పారు. నేను 2 పాయింట్లే చెప్పాను. ఆహ్, అయితే ఇది అండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏం చెప్తానంటే ఆహ్, ఇది ఇక్కడ కేస్ స్టడీస్ అండి. మోదీ కేర్‌లో కూడా ఇప్పుడు మోదీ కేర్ కూడా ఏంటంటే ఇప్పటి వరకు మీరు బయట సామాన్లు కొనుక్కొని ఉన్నారు. సో, మీరు అందులోంచి ఎలాంటి లాభదాయకం కూడా మీకు లేదు. ఖర్చే, ఖర్చే, ఖర్చే రోజు రోజుకి ఇంకా మళ్ళీ దాని తాలూకా ఖరీదు కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో కూడా తెలీదు. ఎండింగ్ వీకెండ్ అంటే మంత్ ఎండింగ్ కల్లా మీ అప్పుల పాలవుతుంటారు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అవన్నీ కూడా డిలీట్ చేయాలి అంటే మీ లైఫ్‌లో మోదీ కేర్‌లోకి రండి. తప్పకుండా మీలో మార్పు మీ అంటే మీలో మార్పంటే మీరు షాప్ మార్చాలన్నమాట. వెరీ సింపుల్ అండి. అక్కడ కొనుక్కుంటే, ఇక్కడ కొనుక్కుంటే చాలు. సో, కొన్ని సామాన్లు దొరకనివి ఉంటే అవి బయట కొనుక్కోండి. ఇక్కడ దొరికే సామాన్లన్నీ కూడా ఇక్కడే దొరకండి. లాయల్‌గా ఇక్కడ ఉండండి. లాయల్‌గా మీకుంటే లాయల్‌గా రిజల్ట్స్ కూడా వస్తాయన్నమాట. అలాగొచ్చిన రిజల్ట్స్ ఇక్కడ చూపిస్తాను మీకు. కేస్ స్టడీ 2 అని వచ్చిందిక్కడ. సో, ఇక్కడ హ హ్మ్. అంటే ఈయన ఏంటే డీఎస్‌పీ గారనమాట. డీఎస్‌పీగా వర్క్ చేస్తున్నారు. ఆయన వైఫ్ మితాలి ముఖర్జీ అనే ఆవిడ ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ అనుకోండి. 1 ఇయర్ 2 ఇయర్స్ గ్లోబల్ బ్లాక్ డైమండ్ అయిపోయారు. ఇక్కడ అన్ని కూడా వివరాలు రాసున్నాయి. ది బికేమ్ ఫస్ట్ జీబీడీ ఆఫ్ మోడీకేర్ ఇన్ 5 మంత్స్. 5 మంత్స్‌లోనే ఆవిడ 3,00,000కి బిజినెస్‌కి చేరుకున్నారు. 3,00,000 ఆ ఇన్‌కమ్ స్టార్ట్ అయిపోయింది ఆవిడకి. 5 నెలల్లోనే. చూసారా? ఇక్కడ 5 నెలల్లో కూడా అంటే బాగా నేర్చుకుని తొందరగా నేర్చుకుంటే 5 నెలల్లోనే కూడా మీరు గ్లోబల్ బ్లాక్ డైమండ్ అయిపోతారు. 5,00,000 సంపాదన ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అన్నమాట. ఇవి ఒరిజినల్ ఫోటోలండి ఆవిడవి. ఈవిడ స్పీచ్ కూడా నేను విన్నాను ఇక్కడ భువనేశ్వర్ వచ్చినప్పుడు. నేను హోటల్‌లో ఆవిడ అరేంజ్ చేశారు. చాలా మంది అక్కడ స్పీచ్ ఇచ్చారు. ఈవిడ స్పీచ్ కూడా చాలా అద్భుతంగా ఈవిడ మాట్లాడారండి. సో, అలాగే ఈయనంటే లేట్ అని రాసారు. చంద్రపాల్ అని చెప్పేసి. అంటే ఈయన అంటే దురదృష్టవశాత్తు చనిపోయారండి. సో, ఆ టైంలో నేను మీటింగ్‌కెళ్ళినప్పుడు కూడా ఈయన కోసం మీటింగ్ కూడా పెట్టారు. సో, అంటే ఏంటంటే ఈయన 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఈ ఫోటో తీసిన 2 ఇయర్స్ బ్యాక్ ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీకి చెక్కులొస్తున్నాయండి. అద్భుతమైన విషయం. మోడీ కేర్‌లో ఏంటంటే ప్రజలందరికీ కూడా కేర్ తీసుకుంటారు వాళ్ళు. సో, ఏదైనా అంటే దురదృష్టవశాత్తు జరగరానిది జరిగితే గనక ఆ ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటుందండి. అదేంటంటే ఆయన డెవలప్ చేసిన దాని మీద ఈ భార్య కూడా అది తీసుకొని మళ్ళీ ఒక అంటే సామాన్లు కొనుక్కొని ఆవిడ ఏదో మేనేజ్ చేసుకున్నప్పటికీ కూడా ముందు నుంచి ఆవిడ సామాన్లు వాడుకోవడం వల్ల సామాన్లు మాత్రం వాడుకునేవారు. అక్కడున్నటువంటి టీమ్ చేసినటువంటి వర్కౌట్ వలన వాళ్ళకి మళ్ళీ నెలకి 64,000 ఆమె అకౌంట్‌లో పడుతున్నాయండి. సో, అప్పట్లో ఇప్పుడు ఇంకా ఎక్కువే పడుతూ ఉండొచ్చు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఫోటో ఇది. సో, 64,000 ఒక అంటే అంటే నిరాధారమైన ఒక లేడీకి 64,000 అకౌంట్‌లో పడుతున్నాయి నెలకి అంటే ఒక అంటే తను పిల్లల్ని చదివించుకోగలదు. తను ఫ్యామిలీని రన్ చేసుకోగలదు. ఆ కెపాసిటీ తనకి ఉంటుంది. సో, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ బిజినెస్ వలన ఏంటంటే ఏం జరిగిందంటే ఒక మిరకల్ లాగా జరిగిందనమాట. ఆటోమేటిక్‌గా ఆవిడ అకౌంట్‌లో డబ్బులు పడడం స్టార్ట్ అయిందనమాట. సో, అప్పుడప్పుడు కనుక్కున్నారు. సో, ఇలాంటి ఫెసిలిటీ కూడా మోదీ కేర్ అందరిని ఆదుకుంటుంది. ఈ యొక్క సిస్టమ్ అనేది అందరికీ కూడా అంటే కష్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదుకునేటటువంటి ఒక అద్భుతమైన సిస్టమ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా జరిగాయండి. స్టోరీలు కాదు. వీళ్ళ ఫోటోలు కూడా ఒరిజినల్ ఫోటోలనమాట. జరిగినవి ఇవి. ఇక్కడ చూడండి. ఈ ఈవిడ పేరు ఇక్కడ అమ్మాయి ఉంది కదా! అమ్మాయి పేరు అక్షిదత్త. స్టూడెంట్‌గా ఉండేది. 19 ఇయర్స్ అమ్మాయి తిను. సో, వాళ్ళ నాన్నగారు ఎంకరేజ్ చేశారు. "నువ్వేదైనా బిజినెస్ చేసుకోమ్మా" అని. చదువుకుంటూనే ఈమె స్టార్ట్ చేసేసారు. చిన్నమ్మాయి కదా! అందరూ "ఏ పోవే ఏంటి నువ్వు చేస్తున్నావు? ఏదో చెప్తున్నావు అర్థం కాదు." చాలా మంది రిజెక్షన్ చేశారండి ఈమెకి. కానీ తర్వాత ఆమె యొక్క వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంది. తర్వాత ఈమె కూడా ఒక అంటే చాలా 5 ఇయర్స్ ఒక 5 ఇయర్స్‌లోనే అన్నీ 6.5 లాక్స్ ఇన్‌కమ్‌కి చేరుకున్నది మంత్లీ ఈమె. తర్వాత 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నారు. కార్ కొనుక్కున్నారు. పేరెంట్స్‌కి కార్ గిఫ్ట్ ఇచ్చింది. తను జాగవార్ కొనుక్కున్నది. మళ్ళీ 50 లాక్స్ ప్లస్ మళ్ళీ ఆహ్, ఆహ్,
జాగ్వార్ కొనుక్కున్న తర్వాత 8 ఫారెన్ ట్రిప్లు కూడా వెళ్ళి వచ్చింది ఫ్రీగా. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైందండి? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి, ఒక కాలేజ్‌లో చదువుకునే స్టూడెంట్ ఇన్ని చేయగలిగిందండి. ఓకేనా? సో, చెయ్యగలిగేటటువంటి ఇప్పుడు మామూలుగా కష్టపడతారు చాలామంది చెయ్యాలనుకుని. కానీ ఇంత సులువుగా ఒక అంటే జాయిన్ అయిన వాళ్ళు ఇంత సులువుగా చేసుకోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సపోర్టివ్ సిస్టమ్ వలన, తర్వాత మోదీ కేర్‌లో ఉన్నటువంటి అద్భుతమైన ఒక సిస్టమ్, ఒక థీమ్ వలన ఇది సాధ్యమవుతుంది అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఈ అమ్మాయి చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయిందండి. సో, ఇలాగా అంటే ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్ అంత మంచిది. 6.5 లాక్స్ అండి. ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా మన ఇండియాలో అంతవరకు రాలేదండి. ఇంతవరకు ఎవరికీ కూడా అంత మంత్లీ అంత ఇన్‌కమ్ రాలేదు. బిజినెస్ వాళ్ళకే వస్తుంది. అది కూడా 24 గంటలు అదే టెన్షన్‌లో ఉంటే వాళ్ళు అంటే పెట్టుబడి పెట్టాలి కదండీ! ఒక 6,00,000 మనకి నెలకి రావాలంటే కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలి. అవునా కదా! ఏ పెట్టుబడి లేకుండా ఈమె ఒక కొన్ని సామాన్లు మాత్రమే ఇంట్లోకి కొనుక్కుంటుంది. అదే ఈమె చేస్తున్న పని డబ్బులు పెట్టడం అంటే నెల నెల. తర్వాత ఆమె నలుగురికి పిలిచి మీటింగులు పెట్టి చెప్పుకుంటుంది. సో, దానివల్ల ఈమె బాగా డెవలప్ చెప్పే విధానం అన్నీ కూడా నేర్చుకుని చెప్పారనమాట. స్కిల్స్ అన్నీ కూడా ఆమె వాడుకున్నారు. సో, వీళ్ళందరూ కూడా సమీర్ మోడీ గారు, స ఈయన సంజయ్ బగారియా గారు వీళ్ళందరూ కూడా సపోర్టర్స్ అన్నమాట ఆమెకి. సో, వాళ్ళ అప్లైనర్స్ ఆళ్ళందరూ. సో, అలాగే సంజయ్ మహంత్ అనేటువంటి ఈయన కూడా 5,000 మోడీ కేర్‌కొచ్చే ముందు 5,000 సాలరీ ఉండేదండి. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటుండేవారు. ఆ తర్వాత 3 ఇయర్స్ 10 మంత్స్‌లోనే ఈయనకి 76,000 ఇన్‌కమ్ రావడం స్టార్ట్ అయింది. ఒక కారు, ఒక ఫారెన్ ట్రిప్ కూడా ఇంకా అయింది. ఈ ఫోటో తీసిన టైంలో. అంటే కొన్ని సంవత్సరాల ముందు ఈ ఫోటో తీశారు. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయ్యి ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చనమాట. అలాగే ఇంకొక కేస్ ఏంటంటే, ఈ అబ్బాయి అంటే చదువుకుంటుండేవారండి. అయితే వాళ్ళ నాన్నగారు అకస్మాత్తుగా పేరెంట్స్ ఏదో యాక్సిడెంట్‌లో చనిపోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ 15,00,000 లోన్ ఉండేది. ఆయన పాపం చాలా డిప్రెషన్‌లో ఎళ్ళిపోయారు. ఎలాగ నేను అమ్మా, నాన్న కూడా చనిపోయారు. నేను ఎలాగ 15,00,000 లోన్ తీరుస్తాను? నేను చదువుకుంటున్నాను. ఎటువంటి ఆధారం లేదు అని చెప్పేసి చాలా బాధలో ఈయనున్నప్పుడు, ఈ మోదీ గారు వాళ్ళు వెళ్లి ఆయన్ని ఆదుకున్నారండి. "నీకొక ప్లాట్‌ఫార్మ్ ఉంది. నువ్వు కష్టపడు. నువ్వు పైకొస్తావు. నీకు తప్పకుండా మేమందరం హెల్ప్ చేస్తామని" చెప్పేసి ఆయనని ఆదుకుని ఈ బిజినెస్ ఆయన చేతిలో పెట్టారండి. మిస్టర్ ముఖేష్ ఈయన పేరు. అలాగే ఆయన చేసుకున్నారండి. 1 ఇయర్ 1 మంత్‌లోనే ఆయనకి అంటే 50,000 ఇన్‌కమ్ వరకు చేరుకున్నారు కష్టపడి. సో, అంటే ఆయనకి 15,00,000 లోన్ తీర్చగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆయనకు వచ్చిందనమాట. ఆ తర్వాత ఈయన చాలా డెవలప్ అయ్యారు. ఈ ఫోటో తీసిన నాటికి ఆయనకి 52,000 రూపాయలు మంత్లీ స్టార్ట్ అయిందనమాట రావడం. అయితే ఏంటంటే ఈయన కనుక మోదీ కేర్ వాళ్ళు కనుక వెళ్లి ఆయనకి చెప్పకపోయుంటే ఆయనకి ఏమి గతి లేదు. ఏ సూసైడో ఏంటో చేసుకోవడం తప్పించి వేరే గతి లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆయనకి జీవితాన్ని ఇచ్చారండి. ఇప్పుడు చెప్పండి మీరు అంటే ఒకళ్ళకి మనం స్పాన్సర్ చేయడం అనేది ఎంత గర్వించదగిన విషయమో. అంటే ఈయనకి చెప్పినటువంటి అప్లైనర్ ఈయనకి ఆ విషయం చెప్పి తప్పు చేశారా? రాంగ్ చేశారా? రైట్ చేశారా? అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో, మీరు ఎవరికైనా చెప్పడానికి ఎలాంటి మొహమాటం పడక్కర్లేదని నేను కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నానండి ఇక్కడ. ఓకేనా. సో, అలాగే ఈయన టైలర్ అన్నమాట. ఈయన కూడా 8థ్ పాస్ అన్నమాట. ఎక్కువగా సంపాదన లేదు. టైలరింగ్ చేసుకుంటుండేవారు. అలాంటి ఆయన అంటే లోన్‌లో ఎళ్ళిపోయారండి అనుకోకుండా. చిన్న చిన్న బిజినెస్‌లేవో పెట్టుకొని లోన్‌లోకెళ్ళిపోయారు. 37,00,000 లోన్‌లోకెళ్ళిపోయి జీరో ఇన్‌కమ్‌లో ఉన్న ఈయనకి మోదీ కేర్ వాళ్ళు వెళ్లి చెప్పారు. ఇలాంటి మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. మీరు చేసుకోండి. మేమందరం సపోర్ట్ ఉంటాం మీకు అని చెప్పేసి ఆయన నేర్చుకుని అన్నీ చేసుకుని 3 ఇయర్స్‌లోనే గ్లోబల్ బ్లాక్ డైమండ్ అంటే గ్లోబల్ బ్లాక్ డైమండ్ దీంట్లో 5,00,000 మంత్లీ ఇన్‌కమ్ మినిమమ్ వస్తుందన్నమాట. సో, ఒక కారు కూడా ఆయన సంపాదించుకున్నారు మోదీ కేర్ నుంచి ఫ్రీగా. అలాగే 5,00,000 ఇన్‌కమ్ ప్రతి నెల కూడా ఈయనకి ఆ టైంలోనే వస్తుంది. ఇప్పుడు చాలా పెరిగుంటుంది. సో, ఈయనకి చెప్పిన ఆయన
మోదీ గారు చేసుకోండి అని చెప్పిన ఆయన రైట్ చేశారా, తప్పు చేశారా? ఆయన ఇంత 5 లక్షల ఇన్కమ్ ఆయన జీవితంలో కూడా ఈ ఒక టైలర్ గా ఉండి ఎప్పుడు కూడా మంత్లీ ఆయన చూసుండకపోయి ఉంటారండి. సో జీవితాన్ని మార్చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక ఫార్ములా ఇక్కడ ఉంది. ఇది మీరు అర్థం చేసుకోండి, మీరు అందరికీ చెప్పండి. సో అలాగే ఇంకొకటి మిస్టర్ డేవిడ్ సిఎం జీబీడి కూడా, ఈయన కూడా పేద కుటుంబం అని, ఈయన కూడా 3 సంవత్సరాల్లోనే కష్టపడి జీబీడీగా 2.5 years లో దుబాయ్ వెళ్ళారు. తర్వాత హోండా సిటీ కొనుక్కున్నారు. అతన్ని 2 lakhs పర్ మంత్ వస్తుందన్నమాట ఈ ఫోటో తీసిన టైంలో. సో అలాగే ఇంకొక జంట అండి, వీళ్ళు కూడా అంటే హౌస్ వైఫ్ గా ఉండి, సో హస్బెండ్ కి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈవిడ ముందుకు వచ్చి, తిరుమలాదేవి గారు ఢిల్లీ పోలీస్ అన్నమాట ఆయన. సో ఈవిడ కూడా 10 నెలల్లోనే 2 కార్లు సంపాదించారు. ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి. మంత్లీ యావరేజ్ ఇన్కమ్ కూడా 3 నుంచి 4 లక్షలు ఈవిడికి అయిపోయింది. 10 నెలల్లోనే ఈవికి అంత ఇన్కమ్ స్టార్ట్ అయిందనమాట. సో అన్ని కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈయన ప్రమోద్ ఆచార్య గారు జీవిత జాగ్రత్త నా ఎదురుగా ఉన్నటువంటి, నేను ఈయనతో నేను నేర్చుకున్నాను, ఎదురుగా కూర్చుని నేర్చుకున్నానండి. నా ఎదురుగా ఈయన ఎదుగుదల నేను చూశాను అనమాట. సో ఈయన నేను జాయిన్ అయినప్పటికీ ఒక ఆయన ఇన్కమ్ 3 లక్షలు, నెలకి 3 లక్షలు ఉండేదన్నమాట. అలాంటి ఆయన నేను చూస్తుండగానే ఆయన ఎంత అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ అందరికీ కూడా చెప్పడం, ఆయన మాట తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా చాలా అంటే ఫ్రెండ్లీగా చక్కగా, ఎంత చక్కగా ఆయన చెప్తారో అందరూ కూడా ఆయనకి అట్రాక్ట్ అవుతున్నారు. సో దాంతో ఆయన చాలా బాగా బిజినెస్ ఇంప్రూవ్ చేసి, ఇక్కడ చూసారండి వెనకాతల పాత ఫోటో అండి ఈయనది, ఒక 30 సంవత్సరాల క్రితం ఫోటో అయింది. ఒక మోటార్ బైక్ మీద వేలాడి నించున్నారు. ఈయన అప్పుడు బజ్జీలు అంటే సెంటర్ లోని ఒక అంటే ఆ, ఒక ఫా- వ- ఏంటి టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారండి, బజ్జీల సెంటర్. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఈయన పొజిషన్ ఏంటంటే, నెలకి ఈయన, నేను ఇప్పుడు కలిసినప్పుడు ఈయన 40 లక్షలు నెలకి పర్ మంత్ సంపాదించుకునేటటువంటి పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి 67 సంవత్సరాల పైన ఉంటుంది. ఆయన హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవడమే చేసుకుంటారు. ఇప్పుడు చేసిన పనేమి లేదు. అయినప్పటికీ ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఆయన నెల నెల ఆయనకి 40 లక్షలు 50 లక్షలు ఆయన అకౌంట్ లో పడిపోతూ ఉంటాయండి. సో అదండి, ఈ ఫ్యూచర్ మీదే అన్నమాట. ఇదే ఫ్యూచర్ మీకు ఉంటుంది మోడీ గారు చేసుకుంటే. నెక్స్ట్ కేస్ స్టడీలో మీరే ఉంటారు. మీ ఇప్పుడు మీరు తర్వాత మీరు ఏంటేంటి ఘనంగా సాధించారో అవన్నీ కూడా మేము ఇక్కడ పెడతాము. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ అన్నమాట ఇది. ఓకే. సో అదండి, ఇక్కడితో నేను ముగిస్తున్నాను ఈ మీటింగ్. నేను మీటింగ్ లో చెప్పిన కూడా ఇవే విషయాలు అనమాట. సో అదండి, ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ లో రాయండి. ఆ బాగుంటే బాగుందని రాయండి, బాగోకపోతే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అది కూడా రాయండి. సో దానిలోంచి మేము నేర్చుకుని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటాము, ఇంకొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాము. ఓకేనండి, టేక్ కేర్, బై.